ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చూస్తే న్యూజిలాండ్ తరపున ఫిన్నెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ అండ్ లాకీ ఫెర్గ్యూసన్ అండ్ సౌత్ ఆఫ్రికా టీం తరపున ఎడెన్ మార్క్రమ్, మార్కో యాన్సన్ అండ్ లుంగి ఎంగిడి. ఈ మ్యాచ్ యొక్క కీ బ్యాటిల్స్ చూసుకుంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు న్యూజిలాండ్ ఓపెనర్స్ వర్సెస్ మార్కో యాన్సన్. సో న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు అయితే అటాకింగ్ బ్యాట్స్మెన్స్. సో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ని ఎలా అటాక్ చేస్తారా లేదా వికెట్ ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే మార్కో యాన్సన్ బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. సో ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ఉండబోయే కీ మ్యాచ్ అప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి రచిన్ రవీంద్ర వర్సెస్ లుంగి ఎంగిడి. సో లుంగి ఎంగిడి అయితే వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఎస్పెషల్లీ ఆ స్లోవర్ బాల్స్ని చాలా బాగా వేస్తున్నాడు. సో న్యూజిలాండ్కి భారీ స్కోర్ రావాలంటే రచిన్ రవీంద్ర పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అనుకుంటారు. సో రవీంద్ర లుంగి ఎంగిడిని ఎలా ఫేస్ చేస్తాడు అనేది చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి ఫిలిప్స్ వర్సెస్ మహారాజ్. ఈ బ్యాట్లో అయితే మిడిల్ ఓవర్స్లో ఉండబోతుంది. ఫిలిప్స్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ ఆల్సో స్పిన్ కూడా చాలా బాగా ఆడతాడు. సో లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మహారాజ్ ఫిలిప్స్ని ఏమాత్రం కంట్రోల్ చేస్తాడు అనేది చూడాలి. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి డికాక్ వర్సెస్ హెన్రీ. సో డికాక్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో కొద్దిగా రన్స్ కొట్టడం అయితే స్ట్రగుల్ అవుతున్నాడు.